ప్రకటి చూసినాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకి కుప్పకూలిపోయింది. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందారు. ఇక విమానంలో 12 మంది సిబ్బంది సహా దాదాపు 242 మంది ప్రయాణికులు ఉండగా 110 మంది మరణించినట్లు తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికి సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్లో చేసి ఏటీసీకి సమాచారం అందించారు. ఇక అక్కడ సెకండ్ల వ్యవధిలోని విమానం చెట్టును ఢీకొట్టి ఓ బిల్డింగ్పై కుప్పకూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం దాదాపు 825 అడుగులు ఎత్తున ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లైట్ రాడర్ అదేవిధంగా 24 ప్రకారం విమానం 625 అడుగులు ఎత్తులో ఉండగా సిగ్నల్ కోల్పోయింది. క్రమంగా కిందకి కూలుతూ చెట్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టారు. ఇక ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడావాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా హాట్లైన్ నెంబర్ను ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది. ఇక ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో ఓ మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ఘటనలో అందులో ఉన్న కొందరు విద్యార్థులు దాదాపు 20 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇక ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్కు బయలుదేరారు. వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో నిర్ధాంతరపు సంప్రదింపులను జరుపుతున్నట్లుగా వెల్లడించారు.
ఇక ప్రమాద ఘటన గురించి తెలిసి కలత చెందినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశమంతా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఈ విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి డెస్క్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, దాదాపు